అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రమణారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన అధికారులు, ఆలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయని తెలిపారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినట్లు రమణారెడ్డి పేర్కొన్నారు. సమేత వీరభద్ర స్వామి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణాన్ని వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం యందు 11 రోజులు బ్రహ్మోత్సవాల్లో ముగింపు సందర్భంగా సదరు దేవస్థానం యందు పాత్రికేయులకు, మీడియా మిత్రులకు మీటింగ్ నిర్వహించడం జరిగింది. సదరు బ్రహ్మోత్సవాలకు వివిధ డిపార్ట్మెంటు వారి అందరి సహకారంతో మరియు జిల్లా ఎస్పీ గారి, కలెక్టర్ గారు మరియు గౌరవనీయులు పెద్దలు మంత్రి మండిపల్లి గారి ముందు చూపుతో ఆదేశములతో ఈ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోత్సవాలు చేయాలని వారి ఆదేశం మేరకు మా సిబ్బంది అయితేనేమి, నేనైతేనేమి అర్చక స్వామి ఆధ్వర్యంలో, బళ్ళారి ఓంకార స్వామి ఆధ్వర్యంలో, వారి సిద్ధాంతి, వారి శ్రీశైల క్షేత్రమందు వేద పండితుల ఆధ్వర్యంలో 11 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయడం జరిగింది. సదరు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసి సదరు బ్రహ్మోత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పోలీసు ఉన్నతాధికారులు అయితేనేమి, వివిధ డిపార్ట్మెంట్లు అయితేనేమి వారి సహకారము చెప్పలేనంత రీతిలో వాళ్ళు చేసి ఉన్నారు. దేవస్థానం నుంచి కూడా దేవస్థానానికి వచ్చిన కర్ణాటక భక్తులు కూడా మేము అన్ని సౌకర్యం చేసి, భక్తులు ఎక్కువగా మేము అనుకునే దానికంటే ఎక్కువగా వచ్చినందున వారికి ఎక్కడగానే ఇబ్బంది లేకుండా వారికి వసతి సౌకర్యం అయితేనేమి, త్రాగునీరు అయితేనేమి